ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కి తరలించమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో మరి అసలు సీఎం ఏ విధంగా ఆదేశించినట్టు తెలుస్తోంది? శ్రీదర్శిని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సంబంధించి ఆయన కొద్ది కాలంగా ఐబీపీతో పాటుగా ఇప్పటికే 2 సార్లు కూడా ఆయనకి గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో 3వసారి గుండెపోటు రావడంతో ఆయన విషమ పరిస్థితుల్లో ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి కూడా అక్కడున్న జిల్లా కలెక్టర్తో పాటుగా ఇతర అధికారులు ఎమ్మెల్యేలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. కుటుంబ సభ్యులతో ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా ఉండవల్లిలోని తన నివాసంలో కర్నూలు జిల్లా నేతలతో భూమా నాగిరెడ్డి వచ్చారు. నిన్న వచ్చినప్పుడు కూడా ఆయన కాస్త ఆరోగ్యంగానే కనిపించారు. కానీ ఒక్కరోజు వ్యవధిలోనే ఇలా జరగడం అంటేనే చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎటువంటి చికిత్సకైనా వెంటనే అవసరంగా అందుబాటులో ఉండాలని చెప్పి ఒక హెలికాప్టర్ ని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ మెరుగైన వైద్య చికిత్స కోసం పంపించాలని చెప్పారు. స్థానిక నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సమస్యలపైన నిన్న కొంతమంది కౌన్సిలర్లతో స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన క్యాంప్ ఆఫీసులోను ఉండవల్లిలో నివాసంలోనూ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత స్థానిక సమస్యలపై చర్చించిన తర్వాత అన్ని నేను చూసుకుంటాను, జిల్లాలో మిగతా నేతలతో సమన్వయంగా కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒకరోజు వ్యవధిలోనే ఇలా జరగడంతో ఆయన కూడా కొంత దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత తీవ్రమైన గుండెపోటు రావడం పరిస్థితి ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ కూడా వీలైన చికిత్స కోసం అక్కడ అధికారులను అందుబాటులో ఉండాలని, దాంతో పాటుగా వీలైతే తక్షణమే పంపించడానికి కూడా ఒక హెలికాప్టర్ ని కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఆయన నివాసంలో దీనికి సంబంధించిన మిగతా అధికారులతోనూ భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులతోనూ ఆయన మంత్రాలు జరుపుతా ఉన్నారు. రైట్, అంటే ఇప్పుడు భూమా నాగిరెడ్డి వద్దకు ఏపీ సీఎం ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వారిని పరామర్శించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే వారి కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఒక ప్రియ నేతగా పేరు తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఏపీ సీఎం ఏమైనా హాస్పిటల్ వద్దకు రావడం, వారిని పరామర్శించే ఏమైనా కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయా? మధు, దానికి సంబంధించి సీఎం చంద్రబాబు మూవ్మెంట్ కి సంబంధించిన సమాచారం ఏం లేదు. ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే ఉన్నారు. అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుతో ఆయన ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అవిశ్రాంతంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఐబీపీతో పాటుగా గుండెపోటు కూడా ఉండటం, గతంలో 2 సార్లు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అచ్చెన్నాయుడుతో కూడా వాకప్ చేశారు. వీలైనంత అందుబాటులో ఉండాలి, కుటుంబ సభ్యులకి ఎటువంటి సహాయం అవసరమైనా కానీ దగ్గరుండి చేయాలని చెప్పి అచ్చెన్నాయుడుకు ఆదేశాలు జారీ చేశారు. అచ్చెన్నాయుడుతో పాటుగా జిల్లా యంత్రాంగం అంతా ప్రస్తుతం భూమా నాగిరెడ్డికి ఎలా ఉంది, ఆయనకి ఏ విధమైన వైద్య చికిత్స అందించాలని దాని మీద నిమగ్నమై ఉంది. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నేరుగా వెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఎటువంటి మూవ్మెంట్ అయితే సీఎం నివాసం నుంచి లేదు. రైట్ మధు, థ్యాంక్ యూ. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే భూమాను చికిత్స కోసం ఆళ్లగడ్డ హాస్పిటల్కు తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం నంద్యాల హాస్పిటల్కు తరలించారు. భూమా నాగిరెడ్డిని ప్రస్తుతం నంద్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య కోసం హెలికాప్టర్లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భూమా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే తెలుసుకున్న భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ అహోబిలం నుంచి నంద్యాల బయలుదేరారు. పరిస్థితి విషమంగా ఉందని తెలిసి కార్యకర్తలు ఇటు అభిమానులు భారీ సంఖ్యలో నంద్యాల చేరుకుంటున్నారు. గతంలోనూ భూమా నాగిరెడ్డికి 2 సార్లు గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యులు బైపాస్ ఆపరేషన్ చేశారు. 20 ఏళ్లుగా హృద్రోగ సమస్యతో భూమా నాగిరెడ్డి బాధపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. హాస్పిటల్ బయట అంతా కూడా ఇటు అభిమానులు కార్యకర్తలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కార్యకర్తలు అభిమానులు వారి నేతకు ప్రియ నేతకి ఏది కాకూడదనే ప్రార్థనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం.
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.